షేర్ మార్కెట్‌కి వచ్చి లక్షలకు లక్షలు సంపాదించుకోవాలి అనుకోవడం తప్పు కానే కాదు. ఎందుకంటే ఏ ప్రొఫెషన్‌లో లేనంత డబ్బు షేర్ మార్కెట్‌లో ఉంది అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఎందుకు 95% పీపుల్ ఇక్కడికి వచ్చి లక్షలకు లక్షలు ఎందుకు లాస్ అవుతున్నారు అంటే ఒకే ఒక్క రీజన్. షేర్ మార్కెట్‌లో మనం నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తాం. ఈ రీజన్ వల్లే డబ్బులు పోతూ ఉంటాయి. ఒక్కసారి డబ్బులు పోయిన తర్వాత ఇంక నేర్చుకోవడం అంటూ ఉండదు. పూర్తిగా ఆ డబ్బుల్ని రికవరీ చేసే ప్రాసెస్‌లో దాన్ని వెంటపడుతూ ఉంటారు. ఇప్పుడు రూ. 1,00,000 మీరు లాస్ అయ్యారనుకోండి. దాన్ని రికవరీ చేసుకోవడానికి మీరు నానా పాట్లు పడతారు. ఆ 1,00,000 రికవరీ చేసుకోవడానికి ఇంకో 2, 3 లక్షలు తీసుకొచ్చేసి దాంట్లో వేసి ట్రేడ్ చేస్తారు. ఎందుకు మీ డబ్బులు పోతున్నాయని మీరు ఎప్పుడు ఆలోచించరు. ఒక్కటే రీజన్, మీరు నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం. ఒకసారి మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత బయ్యింగో, సెల్లింగో ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకే తెలియదు అది. మార్కెట్ ఎటు పోతుందో మీకే తెలియదు. నష్టపోకుండా ఎలా లాభం వస్తుంది? ఇన్ కేస్ మీ మీ అదృష్టం బాగుండి మీరు తీసుకున్న ట్రేడ్ 20,000, 30,000 ప్రాఫిట్ వస్తుందనుకోండి, అది కూడా తీసుకోరు. ఎందుకంటే మీకైన నష్టం రూ. 1,00,000. ఈ రీజన్స్ వల్లే ఇంకా 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 లోతుల్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా షేర్ మార్కెట్కి ఎంటర్ అయిపోయి 3 ఎకరాల పొలం పోగొట్టుకున్నాడు. అది ఎలా పోగొట్టుకున్నాడు అంటే ఫస్ట్ తన దగ్గర ఉన్న సేవింగ్స్తో తను జర్నీ స్టార్ట్ చేశాడు. కంటిన్యూగా జర్నీ చేస్తూ షేర్ మార్కెట్లో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ చిన్న చిన్న అమౌంట్లతోనే స్టార్ట్ చేశాడు. ఆ చిన్న చిన్న అమౌంట్లు కాస్త ఇందాక నేను చెప్పాను చూడండి, షేర్ మార్కెట్లో ఆ డబ్బుల్ని పోగొట్టుకున్న డబ్బుల్ని రాబట్టుకునే ప్రాసెస్లో 20,000, 30,000 ఎలాగైనా ఆ పోయిన డబ్బులు రాబట్టుకోవాలి, అది కూడా ఒకటే రోజులో రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతో షేర్ మార్కెట్లో పెద్ద పెద్ద అమౌంట్లు వేయడం స్టార్ట్ చేశాడు. ఆ 30,000 రాబట్టుకోవడం, 20,000, 30,000 రాబట్టుకోవడానికి రూ. 1,00,000 వేయడం. ఈ 1,00,000, 20,000, 30,000 మొత్తం అంతా ఆ టోటల్ లాస్ అంతా అయిపోయి, అంటే 20,000, 30,000 తెచ్చిన 1,00,000 మొత్తం లాస్ అయిపోయి, ఆ మొత్తం లాస్ని రికవరీ చేసుకోవడానికి పెద్ద అమౌంట్లు స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి వస్తాయి? మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఖచ్చితంగా అప్పులు చేయాలి. అప్పులు ఎలా చేస్తారు? మనకు తెలిసిన విద్యలు ఏంటి? అయితే బ్యాంక్ లోన్ తీసుకుంటాం. అంటే పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఇన్స్టెంట్గా వస్తుంటాయి. పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. ఏదైనా జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తుంటే పర్సనల్ లోన్స్ ఈజీగా వస్తాయి, ఇన్స్టెంట్గా వస్తాయి. అవి తీసుకోవడం. ఇంట్లో గోల్డ్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోల్డ్ తాకట్టు పెట్టేయడం. దాని తర్వాత పల్లెటూళ్ళలో చిట్స్ ఎత్తుంటారు, చిట్స్ వేస్తూ ఉంటారు, ఆ చిట్స్ ఎత్తేయడం. ఇవన్నీ చేస్తారు, బాగానే ఉంది, వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి షేర్ మార్కెట్లో మళ్ళా పెట్టి ఆ అమౌంట్లన్నీ రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉన్న డబ్బులు కూడా పోగొట్టేస్తారు. బై మిస్ బై మిస్ ఏంటి, 99% పోతాయి అవి. ఈ అయిన అప్పులు, తెచ్చిన అప్పులు ఇవన్నీ నెత్తి మీద పడితే అంటే నెల నెల మీకు బర్డన్ స్టార్ట్ అవుతుంది. నెల నెల అప్పులు కట్టుకోలేక ఈ నేను చెప్పిన ట్రేడర్ పరిస్థితి ఏంటంటే, పల్లెటూళ్ళలో ఉన్న ట్రేడర్ పరిస్థితి, అది తను ఒక రైతు 3 ఎకరాల పొలం తాకట్టు పెట్టేసి, అది ఎక్కడో బ్యాంకులో తాకట్టు పెడితే వడ్డీ తక్కువ ఉంటుందేమో, మార్టిగేజ్కి వెళ్తే అంటే వడ్డీ తక్కువ ఉంటుంది. కానీ మార్టిగేజ్ కావచ్చు, పొలాలు తాకట్టు పెట్టడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాంకు త్రూ వెళ్తే వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. అది కూడా బయట పెడితే ఎలా ఉంటుంది? వాళ్లకు తెలియని భారం పడిపోతుంది. రూ. 5 వడ్డీ, రూ. 10 వడ్డీ అంటే ఏంటి పరిస్థితి? కనీసం రూ. 3 వడ్డీ వేసుకోండి. పల్లెటూళ్ళలో బయట నీకు రూ. 3 వడ్డీ పెట్టుకోకుండా ఎవడు ఇవ్వడు. పరిస్థితి కాదు. నెల నెల పెద్ద అమౌంట్లకి మనం వడ్డీలు కట్టాలంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఎలా రాయించుకుంటూ ఉంటారు? ఒక సర్టన్ పీరియడ్ తర్వాత కట్టకపోతే పొలము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి రాసుకుంటారు. అదే జరిగింది. 3 ఎకరాల పొలం పోగొట్టుకున్నాడు, ఉన్న సేవింగ్స్ పోగొట్టుకున్నాడు, ఇంట్లో ఉన్న బంగారు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కడా సొల్యూషన్ దొరక్క సో మన వీడియోలు కంటిన్యూగా వస్తుండే ప్రాసెస్లో మనకు కనెక్ట్ అయ్యారు. సో ఇలాంటి సమస్యల్లో మీరు కూడా ఉండొచ్చు. అంటే మీ స్టోరీలు మీ ఇవి, అంటే మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయి ఉంటారు, కానీ మీరు నష్టపోయిన విధానం వేరే ఉండొచ్చు.
కానీ వాటికి పరిష్కారం దొరక్క ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయిపోతున్నారు. అందువల్లే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పర్మనెంట్ పరిష్కారం గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ అనే ఒక స్పెషల్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్కి నాకు తెలిసి వాళ్ళని ఒక రకంగా ఆత్మహత్యల నుంచి బయటపడేసే ఆ ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ వస్తాయి. ఎండ్ స్టేజ్లో ఇక ఎటూ తేరుకోలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన నుంచి బయటపడండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఫిక్స్ అవ్వండి. ఆ పరిష్కార దిశగా అడుగులు వేద్దాం. గ్రీన్ రూమ్లో మీరు ఎంటర్ కావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వ్యాంటేజ్ లింక్ పంపడం జరుగుతుంది మీకు. ఆ వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు అప్స్టాక్స్ ఉండొచ్చు, జిరోదా ఉండొచ్చు, ఇంకేవైనా ఉండొచ్చు, అవి వర్క్ కావు. ఇవి మనము ఇండియన్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. బిట్ కాయిన్లోను, గోల్డ్లోను, సిల్వర్లోను, క్రూడ్ ఆయిల్లోను వీటిలో ట్రేడ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రీన్ రూమ్లో ఎంటర్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మీరు ఎవరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూర్చోవడం. అది ఎంత చేయాలి? అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, దాంట్లో డిపాజిట్ ఎంత చేసుకోవాలనుకుంటే $3,100 అంటే $3,100 మీరు దాంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఈ రూపీస్ కదా సార్, డాలర్స్ ఎలా అంటే మీరు మీ అకౌంట్ నుంచి మీరు అక్కడికి అకౌంట్కి డిపాజిట్ చేయగానే ఆటోమేటిక్గా డాలర్స్గా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాయి. మీరు దానికి మళ్ళీ సపరేట్గా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. సో మీరు లిటరల్లీ ఇండియన్ రూపీస్లో అయితే 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నాకు అప్డేట్ చేయడమే. సో వన్స్ మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పూర్తిగా మీ డిపాజిట్లు కావచ్చు, విత్డ్రాలు కావచ్చు, అన్నీ మీ హ్యాండర్లోనే ఉంటాయి. పూర్తి సెక్యూర్డ్గా మీ అకౌంట్ ఉంటుంది. సో ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మా కనెక్ట్ అయి ఉంటుంది. ట్రేడింగ్ మా ద్వారా జరుగుతుంది. సో మీకు 3 లక్షలకి ఇది 3 months టైం పీరియడ్ అనమాట. 3 months ప్రోగ్రామ్ ఇది. 3 monthsకి 3 లక్షలకి మీకు 3 లక్షలు వచ్చిందా, లేదంటే 6 లక్షలు వచ్చిందా, 12 లక్షలు వచ్చిందా, 15 లక్షలు వచ్చిందా, 20 లక్షలు వచ్చిందా, ఈ రేంజ్ ప్రాఫిట్స్ వస్తాయా సార్ అంటే మార్కెట్లోనే, షేర్ మార్కెట్లోనే ఈ ప్రాఫిట్స్ ఉంటాయి. ఎక్కడ ఏ ప్రొఫెషన్లో కూడా మీరు లాస్ రికవరీ చేసుకోలేదు. సో వన్స్ మీకు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ మీ అకౌంట్లోనే ఉంటాయి, మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. మీరే విత్డ్రా చేసుకోవాలి, మీరే డిపాజిట్ చేసుకోవాలి. ఎవరికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టోటల్ అమౌంట్ అంతా మీకే చెందుతుంది. ఓన్లీ మాకు సర్వీస్ ఛార్జెస్గా కొంత మొత్తం ఏంటంటే నెల ఒక అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మంత్ మీరు 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే ఛార్జెస్, ఇవి మాత్రమే ఉంటాయి. మిగతా హైడ్ ఛార్జెస్ ఏవి ఉండవు. మీకు వచ్చే లాభాల్లో కూడా షేరింగ్ అనేది ఉండదు. మాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం, ఓన్లీ ఫీజులు మాత్రమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1 lakh పే చేసుకోవడం, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా టోటల్ గ్రీన్ రూమ్ సంబంధించిన టోటల్ సర్వీస్ డీటెయిల్స్. సో ఇమ్మీడియట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మన నంబర్కి KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు అనయ గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ అని చెప్పి మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా గ్రీన్ రూమ్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, కాపీ ట్రేడింగ్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో మంచిగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వ్యాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని నాకు అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నా కమ్యూనికేషన్కి వస్తే గ్రీన్ రూమ్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి అవి ప్లాన్ చేసుకునేసి మీరు హ్యాపీగా గ్రీన్ రూమ్లో పూర్తి స్థాయిలో ట్రావెల్ అవుతూ మీ అప్పుల బాధల నుంచి బయటపడిపోవచ్చు. దీని తర్వాత ఇంకొక రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అదే అకౌంట్లో మీరు కాపీ ట్రేడింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇది సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా అంటే లేదు. ఆ అకౌంట్లోని గ్రీన్ రూమ్ అకౌంట్లోని సపరేట్గా కాపీ ట్రేడింగ్ అకౌంట్ దాంట్లోనే క్రియేట్ చేసుకునేసి మీరు చేయాల్సిన పని అంటే రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఒక పక్క అప్పుల బాధలు క్లియర్ చేసుకోవడానికి మీ గ్రీన్ రూమ్ సర్వీస్ కంటిన్యూ అవుతుంటుంది. మరోపక్క కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ సర్వీస్లో దీంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన రోజు పని ఏంటంటే మీ కాపీ ట్రేడింగ్ అకౌంట్లో 6 hours ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, 6 గంటలకు ఒకసారి $30. ఇది పూర్తిగా మీరు సిప్ సిస్టంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద అమౌంట్లు వేయకూడదు. ఓన్లీ 6 hours ఒకసారి $30, 6 hours $30 అంటే రోజుకి 4 times ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. టోటల్గా 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అంటే పెద్ద పెద్ద అమౌంట్లతో అయినా చిన్న అమౌంట్లతో చేసుకోవడం అంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000తో మీరు ఏంటంటే టెస్టింగ్ పర్పస్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత పెద్ద పెద్ద అమౌంట్లు మీరు టెస్టింగ్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా మీ బడ్జెట్ని పెంచుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో ప్రొఫెషనల్గా ఎంత చేయొచ్చు అంటే 96,000 ఉంటే సరిపోతుంది. ఎలా అంటే 96,000ని మీరు డివైడ్ చేసుకొని స్ప్లిట్ చేసుకునేసి
6 గంటలకు ఒకసారి $30 అంటే రోజుకు ₹12,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అది 8 డేస్ కంటిన్యూగా చేయగలిగితే కాపీ ట్రేడింగ్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది ఒక సైక్లిక్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, మరో పక్క ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అని అనమాట. మరి నష్టాలు రావా అంటే ఎప్పుడైనా కూడా డ్రాస్టిక్గా మనకు మార్కెట్స్ అన్కండిషన్లో ఉన్నప్పుడు డ్రాస్టిక్గా మైనస్ అవుతుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సేఫ్ సైడ్ కొన్ని డాలర్స్ మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకొని ఉండాలి. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మీ అకౌంట్ డ్రాస్టిక్గా $20 మైనస్ ఇంకా కిందికి పడుతుందంటే అప్పుడు కొన్ని డాలర్స్ దాంట్లో యాడ్ చేసుకోవడం. సో అవి సేఫ్టీ పర్పస్ అంటే మీరు డిపాజిట్ చేసుకునేసి అకౌంట్ రెడీగా పెట్టుకోండాలి. అప్పుడు ఆ టైంలో ఏమైనా కూడా మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు మీ డాలర్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. ఇంతే, ఇదొకటి మీరు చేయగలిగితే ఏంటంటే కాపీ ట్రేడింగ్ సేఫెస్ట్ బిజినెస్. మీరు లైఫ్ లాంగ్ దీంట్లో కాపీ ట్రేడింగ్లో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డిఫాల్ట్ 5% పెట్టేస్తారు. ఆటోమేటిక్గా 5% రాగానే ఆటోమేటిక్గా ట్రిక్ అయిపోతుంటుంది. మీ అకౌంట్లోకి మీ డాలర్స్ వస్తుంటాయి, మీ ప్రాఫిట్స్ వచ్చేస్తుంటాయి. మరలా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈ 2 బిజినెస్లతో మీ లైఫ్ని మీరు మార్చుకుంటారని అనుకుంటున్నాను. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే నా నుంచి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. సో ఈ విధంగా 2 బిజినెస్లు మీరు ప్లాన్ చేసుకొని గ్రీన్ రూమ్ ద్వారా మీ అప్పుల బాధలను క్లియర్ చేసుకోండి. కాపీ ట్రేడింగ్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @king of share market.